ప్రభువైన యేసు నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, స్వస్థతను గురించి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం చెప్తున్నా మరొక 2 విషయాలు మీ వినికిడిలోనికి తీసుకొస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనములో ఉన్న మాట, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియమైన వారారా, మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, స్వస్థత మనకు కావాలంటే, దేవుడు ఏది చెడుతనమని చెప్పాడో దానిని మనం విడిచిపెట్టాలి, దానికి దూరంగా ఉండాలి. అలాగే మత్సరం అనేది హృదయంలో ఎంత మాత్రము ఉంచుకోనకూడదు. అది మనకు అనారోగ్యానికి, అనేకమైన సమస్యలకు కారణమవుతుంది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎల్లప్పుడూ సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే అట్టి సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఆరోగ్యంగా ఉంటారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. కనుక మీ మాటలు వింటున్న మీరు అట్టి సాత్వికమైన మనస్సు కలిగి ఉండినట్లుగా దేవుడు మీకు కృప చూపును గాక.